నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. మార్చి మాస ఫలితాలు మనం చూస్తే కనుక ముఖ్యంగా చెప్పాలి అంటే మార్చి మాసంలో ఎన్నో గ్రహాల యొక్క ట్రాన్సిట్ కనబడుతోంది. ఎన్నో గ్రహాలు వక్రగతి నుంచి రుజుమార్గంలోకి వెళ్ళబోతూ ఉన్నాయి. చంద్రగ్రహణం అనేటువంటిది ఏర్పడుతోంది. సంక్రమణ తిథులు చాలా ఉన్నాయి. సో మేజర్లీ ఉగాది కూడా రాబోతోంది. సో ఇలాంటి మార్చి మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎవరెవరికి ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలి అని చెప్పి చాలామంది వేచి చూస్తుంటారు. సో మార్చి మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో చూసే ముందు అసలు మార్చి మాసంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ ట్రాన్సిట్లు అవుతున్నాయి, ఎక్కడెక్కడ ట్రాన్సిట్ అవుతున్నాయి, ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా క్రిస్ప్గా చూద్దామండి. సో మేజర్లీ చెప్పాలి అంటే గురువు అనేటువంటి ఆయన గురుగ్రహము వక్రగతిలో మిథున రాశిలో 11వ తారీఖు వరకు ఉంటారు. ఆ వక్రగతిని 11వ తారీఖున త్యజించి రుజుమార్గంలోకి 11వ తారీఖున వెళతారు. తర్వాత మార్చి 2వ తారీఖున శుక్రగ్రహ సంచారము మీనరాశిలోకి ప్రవేశిస్తుంది. కుంభంలోంచి 26వ తారీఖు వరకు అక్కడుండి 26వ తారీఖు తర్వాత మేషరాశిలోకి ప్రవేశిస్తుంది. మార్చి 15వ తారీఖున రవిగ్రహ సంచారము కుంభరాశిలోంచి మీనరాశిలోకి శనితో పాటు కలయికతో అక్కడికి వెళ్ళబోతోంది. మార్చి 21వ తారీఖున బుధగ్రహ సంచారము కుంభరాశిలో ఉంటూనే వక్రగతిని వదిలేసి రుజుమార్గంలోకి వెళ్ళబోతోంది. అయితే ఇది మాత్రమే గ్రహాల యొక్క ట్రాన్సిట్ అండి. ఏ చేంజెస్ జరిగినా ఇవే జరుగుతున్నాయి తప్ప పెద్దగా ఏమీ లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. 2వ తారీఖున శుక్రుడు, 11వ తారీఖున గురుడు వక్రగతిని వదిలేయడం, 15వ తారీఖున రవి అనేటువంటి ఆయన మీన సంక్రమణం అనేటువంటిది ఏర్పడడం, 21వ తారీఖున బుధుడు వక్రగతిని వదిలేయడం, 26వ తారీఖున మళ్ళీ శుక్రుడు మేషరాశిలోకి రావడం. సో ఈ యొక్క గ్రహ ఫలితములు అనేటువంటివి మిగతావి ఎక్కడున్నాయి అంటే సింహరాశిలో కేతు ఉన్నారు, కుంభరాశిలో కుజగ్రహ సంచారం జరుగుతోంది ఏప్రిల్ 2వ తారీఖు దాకా. కుంభరాశిలోనే బుధగ్రహ సంచారం కూడా జరుగుతోంది. కుంభరాశిలో రాహుగ్రహ సంచారం జరుగుతోంది. మీనరాశిలో శనైశ్వర సంచారం అనేటువంటిది జరుగుతోంది. ఈ గ్రహాల యొక్క సంచారము ఆధారితంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉంటుందో మనం చూద్దామండి. ఇందులో భాగంగా మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశి వాళ్ళకి మనం చూస్తే మేషరాశి వాళ్ళకి 5 గ్రహాలు దివ్యంగా ఈ మాసంలో అనుకూలిస్తూ ఉన్నాయండి. ఆ 5 గ్రహాలు ఏంటి అంటే లాభంలో రాహువు, లాభంలో కుజుడు, లాభంలో రవి 15వ తారీఖు వరకు, లాభంలో బుధుడు, 12 ఒకటే స్థానంలో శుక్రగ్రహ సంచారము. వీటిని మనం క్షుణ్ణంగా గమనిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం చూస్తే అసలు మేషరాశి వాళ్ళకి 12వ స్థానంలో శని ఉండి డబ్బు అనేటువంటిది నిలబడక విపరీతమైనటువంటి ఖర్చులు ఎప్పటి నుంచో కలుగుతూ ఉన్నాయి. తర్వాత ఎంత కష్టపడినా రిజల్ట్స్ అనేటువంటివి రాకపోవడం కానీ, ఎప్పుడూ లేని విధంగా 2026 సంవత్సరంలో కొద్దిపాటి అవమానములు కానీ, బంధుద్వేషము, కుటుంబ సభ్యులతో తగాదాలు కానీ ఇలాంటివి జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. ఆల్రెడీ మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృతిక 1వ పాదం వాళ్ళు ఈ విషయాలని కూడా చూస్తూ ఉన్నారు, గమనిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క గురుబలము కూడా మీకు లేదండి. మేషరాశి వాళ్ళకి గురుడు ఎక్కడున్నారు అంటే 3వ స్థానంలో వక్రగతిలో ఉన్నారు. 11వ తారీఖున వక్రగతిని వదిలేసిన తర్వాత 3వ స్థానంలో సంపూర్ణమైనటువంటి ఫలితాలు అయితే ఇస్తారు. దీనివల్ల గురుబలము అనేటువంటిది లేక ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది కూడా మేషరాశి వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఈ మాసం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పంచమంలో కేతుగ్రహ సంచారము. దీనివల్ల ఏంటి అంటే ఈ యొక్క ప్రేమ విషయంలో కానీ, సంతానము విషయంలో కానీ ఇబ్బందులు అనేటువంటివి తలెత్తుతాయండి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పంచమాధిపతి అయినటువంటి రవి లాభస్థానంలో ఉన్నారు. 15వ తారీఖు తర్వాత 12వ స్థానంలోకి వెళ్తారు. సంతాన ప్రయత్నాలు ప్రేమ విషయంలో ముందుకు వెళ్ళాలి అన్నా మార్చి 15వ తారీఖు వరకు మాత్రమే డెడ్ లైన్ అండి. అది దాటింది అంటే ఖచ్చితంగా కాస్త డౌన్ అనేటువంటిది కనబడుతూ ఉంటుంది. దీంతో పాటుగానే లాభంలో 11th హౌస్లో రవి అనేటువంటి ఆయన, కుజుడు, తర్వాత బుధుడు, రాహుగ్రహ సంచారాలు జరుగుతూ ఉన్నాయి. రవి పంచమాధిపతి కాబట్టి 15వ తారీఖు దాకా, మార్చి 15వ తారీఖు దాకా ప్రతి పనిలోనూ విజయాన్ని ఇస్తారు. ప్రతి పనులు కూడా సానుకూలత అనేటువంటిది ఇస్తారు, మంచి ఆరోగ్యం ఇస్తారు, కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఇస్తారు, అన్నీ బాగుంటాయి. 15 తర్వాత అది ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత 3rd అండ్ 6th లార్డ్ అయినటువంటి బుధుడు యోగదాయకంగా ఉన్నారు కాబట్టి కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి తగాదాలన్నీ కూడా ఈ మాసంలో కొద్దిపాటిగా తగ్గుముఖం పట్టే అవకాశాలు అయితే కనబడతాయి. సిబ్లింగ్స్తో కానీ, కలీగ్స్తో కానీ ఉండేటువంటి రిలేషన్ కూడా బాగుపడుతుంది. 2nd అండ్ 7th లార్డ్ అయినటువంటి శుక్రుడు 12వ స్థానంలో 1వ స్థానంలో అనుకూలంగా ఉన్నారు. ఓవర్ ఎక్స్పెన్సెస్ అనేటువంటివి కలుగుతాయి తప్ప ఈ మాసంలో మెరిటల్ లైఫ్ రిలేషన్ అనేటువంటిది బాగుంటుంది. పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ కాదు. 2nd లార్డ్ 12వ స్థానం కాబట్టి వచ్చిన డబ్బు నిలబడకుండా ఖర్చులు అనేటువంటివి పెట్టుకుంటారు. ఆ విషయంలో జాగ్రత్త పడండి, సరిపోతుంది. అయితే మేజర్లీ 12వ స్థానంలో శుక్రగ్రహ సంచారం విదేశీ యోగానికి అనుకూలిస్తోంది అని చెప్పొచ్చు. పంచమంలో కేతువు, 12వ స్థానంలో శని కోసం మనం చెప్పుకున్నాం.
అయితే ఇంకొక ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటి అంటే మేషరాశి వాళ్ళకే కాదు అన్ని రాశుల వాళ్ళకి కూడా ప్రస్తుత గోచార రీత్యా కాలసర్పదోషం అనేటువంటిది కలుగుతోంది. తర్వాత ఈ యొక్క చంద్రగ్రహణం 3వ తారీఖున వస్తుంది. మేషరాశి వాళ్ళకైతే ఇక్కడ గ్రోయింగ్ అనేటువంటిది కనబడుతోంది. మార్చ్ ఎండ్ వరకు కూడా ఉద్యోగ వ్యాపార వాణిజ్య వ్యవసాయాల్లో అన్నిట్లోనూ కూడా మంచి గ్రోయింగ్ అనేటువంటిది కనబడుతుంది. మార్చి 15వ తారీఖులో మాకు జాబ్ లేదనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా జాబులు వస్తాయి. కెరీర్లో అభివృద్ధి కావాలి, ప్రమోషన్ కావాలనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది. పేరు ప్రఖ్యాతుల విషయంలో లాభాలు కలుగుతాయి. రాజకీయ నాయకులకి అధికార యోగం 15వ తారీఖు వరకు అవకాశం ఉంది. ఆ తరువాత మనం చూస్తే కనుక కుజగ్రహ సంచారం అనుకూలంగా ఉంది. దీని మూలకంగా మంచి ఆరోగ్యం అనేటువంటిది కనబడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కానీ, బిల్డర్స్గా ఉండి ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి కావచ్చు, కోర్టు సమస్యలు కానీ, న్యాయపరమైనటువంటి చిక్కుల్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసం అంతా కూడా మార్చి మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పచ్చు. దీనితో పాటుగానే ఈ మాసంలో మేషరాశి వాళ్ళకి 15వ తారీఖు వరకు రవి బుధులు కలిసినటువంటి బుధ ఆదిత్య యోగము అనేటువంటిది ఏర్పడి రాజయోగాన్ని ఏర్పాటు చేసింది. సో మార్చి 15వ తారీఖు దాకా ఏదో ఒక అద్భుతమైనటువంటి మార్పు వల్ల మీ జీవితంలోనో, కెరీర్లోనో, సంతాన విషయంలోనో, ప్రేమ విషయంలోనో, కుటుంబ విషయాల్లోనో ఒక మంచి శుభవార్త కానీ, భూలాభము కానీ కలిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. సో మేషరాశి వాళ్ళకి అన్ని విధాలుగా శుభదాయకమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. అయితే 12వ స్థానంలో ఉన్నటువంటి శనిగ్రహ సంచారం మాత్రం ఎన్ని శుభ ఫలితాలు ఇచ్చినా వచ్చింది నిలబెట్టకుండా విపరీతంగా ఖర్చు చేస్తూ ఉంటుంది. అది తెలిసిందే అని అందరికీ కూడా. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఏలినాటి శని 12వ స్థానంలో శని ఉండడం హెయిర్ ఫాల్ దగ్గర నుంచి ఊపిరితిత్తుల వరకు వచ్చే అనారోగ్య సమస్యల విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎంత చేసినా ఏదో ఒక అవమానం, అనుమానం లైఫ్లో, రిలేషన్లో కనబడుతూనే ఉంటాయి. సంపాదించింది నిలబడదు, కష్టపడింది నిలబడదు. వీటి విషయాల్లో ఎక్కువగా ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి మేజర్లీ శనికి సంబంధించిన రెమెడీస్ అనేటువంటివి ఆచరించుకోండి. మేషరాశి వాళ్ళకి మార్చి మాసంలో అయితే శుభమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఒకే ఒక్క రవి బలం 15వ తారీఖు తర్వాత వెళ్ళిపోతుందంతే. సో 15వ తారీఖు దాటిన తర్వాత గోధుమలు కేజీంపావు దానంగా ఇవ్వండి. సూర్య నమస్కారాలు ఆచరించండి. ఆదిత్య హృదయాన్ని చదవండి. చాలా బాగుంటుంది.